మీరు చూస్తున్నారు ఇక్కడ నాచారంలో ఆటోల పరిస్థితి. గ్యాస్తో నడిచే ఆటో వాళ్లకు ఎంత ఇబ్బందో చూడండి. కిలోమీటర్ల కమానం మరి గ్యాస్ దొరకక పాపం వారి జీవన గమనం ఆగమన గోచరం అయిపోతుంది. అన్న చెప్పన్నా, మీ పేరేం పేరు? మీరు ఎన్ని గంటలకు వచ్చారు? 8:30కు వచ్చిన. గట్టిగా 8:30కు వచ్చిన. ఓకే, ఎక్కడి నుంచి వచ్చారు? ఓకే, ఇప్పుడు ఎంత 4 అవుతుంది అంటే 8:30కు వస్తే ఇప్పుడు గ్యాస్ వచ్చింది. అంటే ఎట్లుంది ఇప్పుడు పరిస్థితి ఏంది? అంటే ఒక రోజు మొత్తం మీరు దీనికి లైన్లోనే సరిపోతుంది, గ్యాస్ కొరకే సరిపోతుంది రోజంతా. నమస్తే ఆటో కార్మికులందరికీ. నమస్తే. నమస్తే. చెప్పండి, ఏంటి మీ పరిస్థితులు? ఏముందన్నా, మాకు ఉదయం ఎల్పిజి గ్యాస్ ప్రాబ్లము. ఉదయం 5 గంటలు 6 గంటలకు వచ్చాము. నాగోల్ మెట్రో స్టేషన్ నుంచి ఇక్కడికి వచ్చినప్పుడు వరకు ఇంకా కూడా 100 బండ్లు ఉన్నాయి. ఆ బండ్లు వస్తాయి, ఎల్పిజి వస్తుందా లేదా తెలియదు. ఇది రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యమా తెలియదు, కేంద్ర ప్రభుత్వ వైఫల్యమా తెలియట్లేదు. లేకుంటే బంకుల వాళ్ళు చేస్తున్నారో తెలుస్తుంది. మాకు తెలిసిన సమాచారం ప్రకారం ఏంటంటే బంక్ వాళ్ళు సగం డబ్బులు కట్టేసి సగం డబ్బులు కట్టట్లేదు అని చెప్పేసి, అందుకని వాళ్ళు సరఫరా చేయట్లేదు అని చెప్పేసి మాకు తెలిసింది. అది ఎంతవరకు నిజం అనేది మాకు తెలియట్లేదు. ఏం పేరు, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? నేను శ్రీనివాస్ అన్న, నా పేరు రామంతాపూర్ నుంచి. మాట్లాడతలేరు. ఆటో కార్మికులు ఇంత రేట్లు పెరుగుతున్నా కూడా, ఇంత బాధపడుతుంటే కూడా ఒక సాయం చేయడానికి కూడా ముందుకు వస్తలేదు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏం చేస్తుంది, ఏం చర్యలు తీసుకుంది? ఇంతవరకు ఏం చర్యలు. కేంద్రం నుంచి మాకు ప్రాబ్లమ్సా లేకపోతే స్టేట్ నుంచి ప్రాబ్లమ్సా మాకు తెలియదండి. మీరే సాయం చేస్తారు, మాకు చేయండి. ఆటో కార్మికులకు అందరం రోడ్ల మీద పడ్డాము. మా ఈ బతుకులన్నీ ఇట్లా ఉన్నాయి. హెల్ప్ చేయమని మేము అడుగుతున్నాం. నేను వివేకానంద కాలనీలో ఉంటాను. నా పేరు నాగరాజు, ఆటో డ్రైవర్ని. నేను ఎల్పిజి ఆటో గ్యాస్ ప్రాబ్లంతో చాలా ఇబ్బందులు పడ్డాము మేము అందరం ఆటో డ్రైవర్లము. ప్లస్ ఇంకోటి, నాగోల్ నుంచి మేము ఇప్పుడు లైన్ కడితే ఈ ఉదయం 9 గంటల నుంచి కడితే ఇప్పటివరకు మాకు 4:30 అవుతుంది. ఇంతవరకు గ్యాస్ కూడా దొరకలేదు. అలా మాకు దొరకదు. మా సమస్య కూడా మాకు ఇబ్బంది డుక్కుగా ఉంది. మేము బాధ మీద ఉన్నాము. ఇంకొకటి, విరై బస్సులు పెట్టినప్పటి నుంచి మాకు అది ఒక దెబ్బతిన్నాము. దాని తర్వాత ఓలా, ఊబర్, ర్యాపిడో వచ్చి అవి ఒక దెబ్బతిన్నాము. దాని తర్వాత బైకులకు కూడా మీకు స్పెషల్గా ఓలా, ఊబర్, ర్యాపిడో ఇచ్చారు. వాళ్ళు 50,000, 60,000, 70,000 పోతున్నారు. ఆటో కార్మికులు ఎలా ఎట్లా బతకాలి? ఇంకోటి, ఒక్కో బంకులు ఒక్కో రేటు ఉంది. ఈ సమస్యలు ఎట్లా? ఈ రేవంత్ రెడ్డి దాకా మాకు ఈ సమస్యలు అన్ని పోవాలా? రేవంత్ రెడ్డి ఇంకోటి కూడా అన్నాడు, మాట ఇచ్చారు మాకు 12,000 ఒక్కొక్క కార్మికునికి ఇస్తా అని, ఆటో డ్రైవర్కి ఇస్తా అన్నాడు. అది కూడా సాయం చేస్తారు తెలియజేస్తున్నాము రేవంత్ రెడ్డి గారికి. అన్న, మేము ఐదునగర్, నా పేరు సత్తయ్య, ఐదునగర్లో ఉంటాను. నేను 9 గంటలకు బండి పెట్టినా. ఇది నాగోలు మెట్రో కాడ పెడితే ఇప్పటి వరకు ఇక్కడ దాకా కూడా రాలేదు. ఇంకా మా బతుకులు బస్టాండ్ల పాలు చేసిర్రు వీళ్ళు. మాకు గ్యాస్ అందకుండా అయిపోయింది. ఇప్పుడు మేము జీవనం గడిపేది ఆటో మీదనే. మేము కొద్దిగా లేస్తే మేము మా భార్య పిల్లలు చూసుకోవాలి, మేము ఆటో మీదనే జీవనం గడపాలి. చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేవు. ఇప్పుడు ఒకటి ఏంటంటే మాకు సహకరించాలని మేము కోరుకుంటున్నాం. అందరి పెద్దల సమక్షంలో సాయం చేయాలి. మాకు ఆటో డ్రైవర్కు 12,000 ఇస్తారని అది ఇయ్యలేదు సీఎం రేవంత్ రెడ్డి. మళ్ళీ ఇంకోటి ఏంది, మాకు ఓలా, ఊబర్ కూడా కష్టాలే వచ్చినాయి. ఓలా, ఊబర్ తోటి బైకుల వాళ్ళు కూడా మా మీద ఎఫెక్ట్ చూపించారు. మేము బతకాలే మంచిగా అని కోరుకుంటున్నాం. మాకు కూడా ఇంత సాయం చేయాలని కోరుకుంటున్నాం సీఎంని.